ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సవిత అన్నారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దూసుకెళ్తున్నామని మంత్రి చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అనువైన ప్రాంతమని అంటున్నారు మంత్రి. ఇన్వెస్టర్స్ ఇంకోటి హ్యాపీగా చెప్పడం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ని ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండెడ్, ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మేము మరికొంతమంది ఇన్వెస్టర్స్ని కూడా తీసుకొస్తాం. మరి మేము కలిసి ఇన్వెస్టర్స్ కూడా అందరినీ, ముఖ్యమంత్రి గారిని కలిపి మరి ఫర్దర్గా ఏం చేయాలో ఏమన్నది కూడా ఆలోచిస్తూ వేరే వాళ్ళని కూడా ఒక కాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టబోతున్నాం. మరి ఇన్వెస్టర్స్ దయచేసి మరికొంత ఇన్వెస్టర్స్కి కూడా మేము అందరం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఒక పక్క ముఖ్యమంత్రి గారి విజనరీతో మన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలై, విశాఖ ఉక్కు మా ఆంధ్రుల హక్కు, అదేవిధంగా రైల్వే జోన్ కావచ్చు, ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క పల్లె పండుగ కావచ్చు, ప్యాచ్ హోల్స్, ఆర్ఎంబీ రోడ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో మనం అందరం చూసాం. ఈరోజు ఆర్ఎంబీ రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పూర్తి అయిపోయినాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ఆంధ్రప్రదేశ్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ